కిలిమాంజారో ఆఫ్రికా కిరీటం. ఆఫ్రికా ఖండంలోని విస్తారమైన మైదానాలపై ఒక మహాగిరి ఆకాశాన్ని చీల్చుకుంటూ నిలుస్తుంది. అదే కిలిమాంజారో. 5895 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం ఆఫ్రికా పైకప్పుగా ప్రసిద్ధి చెందింది. హిమాలయాల్లాంటి శిఖరాలు లేకుండా ఒంటరిగా నిలిచే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఇది. కిలిమాంజారో కేవలం ఒక పర్వతం కాదు, అది ఒక గాథ, ఒక సవాలు, ఒక ప్రేరణ. శతాబ్దాలుగా ఇది అన్వేషకులను, కవులను, శాస్త్రవేత్తలను, యాత్రికులను ఆకర్షిస్తుంది. ఈ రోజు మనం ఈ మహాగిరి రహస్యాలను తెలుసుకునే ప్రయాణంలోకి అడుగు పెడదాం. జననం. కిలిమాంజారో ఒక స్ట్రాటో వాల్కెనో. 3 మిలియన్ సంవత్సరాల క్రితం ఈస్ట్ ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీలోని భూకంప చలనం వల్ల ఇది ఏర్పడింది. దీనికి 3 శిఖరాలు ఉన్నాయి. సిరా ఇప్పటికీ మృత, మావెంజి పాడైపోయిన గరుకైన శిఖరం, కిటో తాజాగా ఏర్పడిన ఎత్తైన శిఖరం, కిబో ఇంకా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఇది పూర్తిగా మృతం కాలేదు. చివరి అగ్నిపర్వత చలనం 2 శతాబ్దాల క్రితం జరిగింది. హిమాలయాల్లాంటి శ్రేణులు లేకుండా ఒంటరిగా ఆకాశాన్ని తాకే ఈ మహాగిరి భూగర్భ శక్తుల అద్భుతం. వాతావరణం మరియు జీవ వైవిధ్యం. కిలిమాంజారో ఎక్కే యాత్రికులు 5 వేర్వేరు వాతావరణ మండలాలను దాటుతారు. అడుగున పంట పొలాలు, అరటిపండ్లు, కాఫీ, మొక్కజొన్న. పైకి వెళ్తే సాంద్ర అరణ్యం, కిలోబస్ కోతులు, పక్షుల కిలకిలలు. మరింత ఎత్తులో మూర్లాండ్, అరుదైన మొక్కలు, జెయింట్ గ్రౌండ్లెస్. ఆ తర్వాత అలైన్స్ ఎడారి, రాళ్ళు, ధూళి, నిశ్శబ్దం. చివరగా ఆర్కిటిక్ శిఖరం, మంచుగడ్డలు. ఒకే పర్వతంలో ఇంత వైవిధ్య ప్రపంచంలో అరుదు. ఇది ఒక వర్టికల్ కాంటినెంట్, జీవ వైవిధ్యానికి జీవ మ్యూజియం. మానవ సంబంధం. దగా ప్రజలకు కిలిమాంజారో పవిత్రం, మంచు దేవతల వరం, నదులు జీవనాధారం.
వారి పురాణాల్లో శిఖరాన్ని కాపాడే ఆత్మకథలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో యూరోపియన్ అన్వేషకులు మొదటిసారి దీన్ని రికార్డు చేశారు. 1889లో హన్స్ మేయర్, లుడ్విగ్ పరైలర్ మొదటిసారిగా ఉహురు పీక్ చేరుకున్నారు. అప్పటి నుండి ఇది ప్రపంచ యాత్రికులకు ప్రేరణగా మారింది. యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఆఫ్రికా గర్వకారణం. సాహసం మరియు పర్యాటకం. ప్రతి సంవత్సరం 30,000 మంది కిలిమాంజారో ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. కొందరికి ఇది సాహసం, కొందరికి వ్యక్తిగత సవాలు, మరికొందరికి సేవా కార్యక్రమం. పర్వతానికి అనేక మార్గాలు ఉన్నాయి. మారంగు కోకోకోలా రూట్, మదామె విస్కీ రూట్, లెమోషో రాంగై నార్థరన్ సర్క్యూట్. విజయ శాతం మార్గాన్ని బట్టి మారుతుంది, కానీ పట్టుదలే కీలకం. శిఖరంపై నిలబడి ఉహురు పీక్లో ఆఫ్రికా మైదానాలను చూడటం అది జీవితంలో మరుపురాని అనుభవం.
మరియు సంరక్షణ. కిలిమాంజారో భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. 1912 నుండి దీని హిమగడ్డలు 80% తగ్గిపోయాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నారు 2050 నాటికి ఇవి పూర్తిగా కనుమరుగవుతాయి. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, మానవ ఒత్తిడి ఇవన్నీ పర్వతాన్ని దెబ్బతీస్తున్నాయి. కానీ ఆశ ఉంది. స్థానికులు, శాస్త్రవేత్తలు, యాత్రికులు కలిసి అడవులను పునరుద్ధరిస్తున్నారు. వన్యప్రాణులను కాపాడుతున్నారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. కిలిమాంజారో మనకు ఒక పాఠం చెబుతుంది. ప్రకృతి అద్భుతాలు సున్నితమైనవి. వాటిని కాపాడటం మన బాధ్యత. కిలిమాంజారో కేవలం ఆఫ్రికా ఎత్తైన శిఖరం కాదు. అది ఓర్పుకు ప్రతీక, జీవనానికి ఆలయం, మానవ ఆత్మకు సవాలు. దీని మంచు, అరణ్యాలు, ప్రజలు ఇవన్నీ మనకు ఒకే సందేశం ఇస్తాయి. ప్రకృతి అందం అమూల్యం, కానీ సున్నితమైనది. ఉహురు పీక్పై సూర్యోదయం మనకు చెబుతుంది. కిలిమాంజారో కేవలం టాంజానియాకు కాదు, మొత్తం మానవజాతికి చెందింది. దీన్ని కాపాడటం మనందరి బాధ్యత. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ నేచురల్ వండర్స్ గురించి.